తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఉప్పుకి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలియజేయండి. అంటే అన్ని కూడా మీరు డిఫరెంట్ యాంగిల్లో చెప్తూ వస్తారు కదా. సో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఉప్పుతో ఇలా చేయండి అని ఎలాంటి రెమెడీస్ మీరు చెప్తారు? అసలు ఉప్పుకి లక్ష్మీదేవికి ఉన్న సంబంధం ఏంటి? మీ నోటి ద్వారా ఎలాంటి వాక్యాలు వస్తాయో తెలుసుకోవాలని. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అంటారు. సముద్రంలోనే ఉప్పు ఉంది అని అంటుంటారు. లక్ష్మీదేవి అనేది, డబ్బు అనేది ఎనర్జీ. మాకు వస్తుందా, మాకు డబ్బులు ఉన్నాయా, మేము ఇట్లా అని ఆలోచించే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. డబ్బులు చేతిలో పట్టుకు తీసుకో, ఊరికే డబ్బులు డబ్బులు అంటున్నావు, డబ్బులే కదా అని విసిరి పడేస్తే లక్ష్మి రాదు. అమ్మా, ఖర్చు పెట్టేటప్పుడు నేను ఇన్ని ఖర్చు పెడుతున్నా, ఇవాళ డబ్బులు అయిపోయినాయి అనుకున్నా అనుకో, నీకు ఇంకా మళ్ళీ డబ్బు రాదు. వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కూడా ఖర్చు, అబ్బో అంటే ఇంటర్నల్గా ఏవో కొన్ని భయం పెట్టుకొని ఖర్చు పెడితే డబ్బు రాదు. నేను ఖర్చు పెడుతున్న డబ్బుకు రెట్టింపై నాకు వస్తుంది అనుకొని ప్రేమతో ఇవ్వాలి. ఎవరికి ఇచ్చేటప్పుడు లవ్లీ ఇవ్వాలి. అదే టెక్నిక్. ఇంకేం ఏం చేస్తారు తెలిసిన, కూరగాయల వాళ్ళ దగ్గరికి ఇక్కడ చీరల షాప్లోకి పోయి బేరాలు చేస్తారు కదా. 1000 రూపాయల చీర, 800కి ఎట్లా చేస్తున్నావు, తగ్గించు, కొంచెం తగ్గించు, ఇంకొంచెం తగ్గించు, ఇంకొంచెం ఈ విశ్వంలో తగ్గించు 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 మాట విన్నావు కదా. డబ్బులు 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 అని. కూరగాయల ఆమె దగ్గరికి పోతే 100కి 10 రూపాయలకు 20 కట్ట ఇస్తుంది. ముడి రాదు, ఇంకొంచెం తక్కువ చేసి రాక 5 రూపాయలకి రాదు అంటాముగా, తగ్గించమని. వ్యాపారం వెళ్ళినప్పుడు తగ్గించమన్నాము, బయటి వాళ్ళని తగ్గించమన్నాను, ఇల్లు కొనటందుకు బయట. నీ జీవితంలో అన్ని తక్కువైపోతూనే ఉంటాయి. అది జీవిత రహస్యం. మనం ఎలా మాట్లాడుతున్నామో ఈ విశ్వం రికార్డు చేసేసింది. తక్కువ 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 అనే మాటలే చెప్పావు కాబట్టి అన్ని జీవితంలో తక్కువ అవుతాయి తెలుసా. ఇస్తున్నప్పుడు ప్రేమగా ఇవ్వాలి. 5 రూపాయలు పనిచేసిన వాళ్ళకి 6 రూపాయలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానే, వర్క్ కరెక్ట్గా చెయ్యి, కరెక్ట్గా చేస్తే ఇంతే ఇస్తా అను. మాటలో ఉల్టా, నెగిటివ్ పదం రాకుండా నువ్వు వాడు. ఇచ్చేటప్పుడు పర్సులో పెట్టుకునేటప్పుడు ఆ డబ్బును నువ్వు ప్రేమించి, మేడం మీరు మాట్లాడండి అంటే నేను 2 గంటలు కూర్చొని మాట్లాడుతున్నాను, అవునా, ప్రేమతో. అబ్బా ఏమో మొహం ఇట్లా పెట్టి మాట్లాడావు అనుకో, నేను మాట్లాడలేను కదా. నేనే అతి సామాన్య మనిషిని నీతో గడపలేనప్పుడు, మనీ ఈజ్ ది ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్స్ మనలో, నెగిటివిటీ మాటలు ఉండకూడదు, బిహేవియర్ ఉండకూడదు. మనసా వాచా కర్మాణ క్లియర్గా ఉండి నెగిటివిటీ లేకుండా ఉంటేనే కదా లక్ష్మి మన దగ్గరకు వచ్చేది. కానీ ఇక్కడ ఉప్పుకు డబ్బుకు సంబంధం ఏమిటి అని అంటే, ఇప్పుడు నీకు ఎక్కడి నుంచో కొంత డబ్బు వచ్చింది అంటే వ్యాపారంలో నుంచి వచ్చింది, లేదు నీ రెంట్ నుంచి వచ్చింది, లేదంటే ఉద్యోగంలో నుంచి వచ్చింది. అంటే డాక్టర్లు సంపాదించుకొని డబ్బు తీసుకొస్తారు, అడ్వకేట్లు సంపాదించుకొని డబ్బు తీసుకొస్తారు, తర్వాత పోలీస్ ఆఫీసర్లు డబ్బు సంపాదించుకొని తెస్తారు. ఏనో గుంజుకోనో వాడేదో బాధపడుతున్నా, డాక్టర్ దగ్గరికి పోయి నువ్వు ప్రేమతో ఎన్నడన్నా డబ్బు ఇచ్చావా నాన్న? డాక్టర్లకు ఎన్నడన్నా ప్రేమతో ఇచ్చావా? పోలీసు వాడు ఎవడన్నా నీకేం చేస్తా, నాకు పైసలు ఇంటి వాడిని తెచ్చుకుంటే ఇస్తావు కదా, అవునా? అడ్వకేట్, ఈ ముండకొడుకు ఈ అడ్వకేట్ గానే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్నిసార్లు పైసలు అడుగుతున్నాడు, పాపం అన్ని మాటలు తిట్టి మరి పాపం అతన్ని హీనంగా ఏదో ఇస్తాం. ఆ డబ్బును వాళ్ళు వాడుకుంటే అది నెగిటివ్ జరుగుతుంది, వాళ్ళకి మంచి జరగదు. కాబట్టి ఉప్పు అనేది మన నెగిటివ్ దిష్టి తీసేయడానికి ఉప్పు కదమ్మా. పిల్లలకు దిష్టి తీసేస్తే ఉప్పు కదమ్మా. వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని కాళ్ళ నొప్పులు తగ్గడానికి దిష్టి తీసేసుకుంటున్నాం, మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి ఉప్పులో పెడుతున్నాం కదమ్మా. ఉప్పు అనేది నెగిటివ్ తీసేస్తుంది. నీకొచ్చిన డబ్బుని ఉప్పులో పెట్టేసి, ఉప్పులో దీపం పెడితే వాల్యూ పెరుగుతుందని, ఆ ఎనర్జీ పెరుగుతుందని, నెగిటివిటీ తీసేస్తుందని ఉప్పులో డబ్బును పెట్టి పూజ చేస్తే అందులో ఉండే నెగిటివిటీ పోయి నీకు వచ్చే డబ్బులకి వాల్యూ పెరుగుతుందమ్మా. ఉప్పు దీపం ఎలా పెట్టాలమ్మా? ఉప్పులో పెద్ద అఖండ దీపాన్ని ఉప్పు వేసి అఖండ దీపం పెట్టి వెలిగిస్తారు నాన్న. వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిలో, అంటే సూర్య దోషాలు ఏవైనా చేసుంటే ఆ నూనెలో తయారు చేసినప్పుడు ఏవైనా నెగిటివిటీలు కొన్నప్పుడు, ఆలోచించినప్పుడు కొన్ని ఏర్పడతాయి. మనం కొనే ప్రతి వస్తువు మీద కొంత నెగిటివిటీ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది బంగారు తల్లి. మట్టికి, పుట్టకి, చీమకి, వర్క్కి, ఒక చిన్న పేపర్ ముక్కకి, అన్నిటికీ ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వైబ్రేషన్ లో బతుకుతున్నాం ప్రతి దానికి. కాబట్టి మన పూజా గదిలో ఉప్పును పెట్టి దీపం పెట్టమన్నారు. దాన్ని కుబేర దీపము అని చెప్పారు ఒకప్పుడు. తర్వాత ఉప్పులో మనకు ఏ డబ్బు వచ్చినా ఉప్పులో వేసి, ఇందులో ఉండే నెగిటివిటీ పోయి నాకు ప్రశాంతమైన స్వచ్ఛమైన ఈ డబ్బు వచ్చింది, ఈ డబ్బును నేను మంచి మంచి కార్యాలకు, మంచి మంచి కార్యాలు ఏమున్నాయి,
మనకుండే పొద్దుస్తా మనం పప్పులు ఉప్పులు మరి. కొనుక్కోవాలి, ఇవే వాడుకోవాలి, ఆ. ఇవే జీవితకాలం. అమ్మ మనమేం కోటీశ్వరుల లాగా ఈ డబ్బు ఇంకా బ్లాక్ అదేం కాదు కదా. నిత్య జీవితంలో వాడుకునే అతి సామాన్యమైన మనలాంటి మనుషులకు ప్రతి రూపాయి వాడుకునేటప్పుడు ప్రేమతో ఇవ్వండి, ప్రేమతో ఖర్చు పెట్టండి. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్న 15 నాకు వచ్చే మీ థాట్ ఫీలింగ్ని చేంజ్ చేసుకోండి. అప్పుడు మీరు డబ్బును ఆకర్షించగలుగుతారు. ఎవరినైనా ప్రేమించగలగండి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మీరు సహాయం చేయండి. మిమ్మల్ని మోసం చేసిన వాడు ఎవరైనా ఉంటే నేను ఎప్పుడో మోసం చేశానని భావనతో ఉండండి. అప్పుడు మీకు ఏదైతే ఎప్పుడు పాజిటివ్నే మాట్లాడుతూ ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటే గానీ డబ్బు రాదు తెలుసా. నెగిటివ్ ఎప్పుడో మా తాత వాడిన బండి అంటాడు, వాడి ఇంట్లో తుప్పు పట్టుకుపోయి ఉంటుంది, దాన్ని 24 గంటలు నెగిటివ్. ఇది మా మూలక మా అత్తగారు వచ్చినప్పుడు ఇచ్చిన వాచ్ అంటారు, అది ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది. ఇవేవో చీరలు ఎప్పుడో ఇచ్చిన బూసు పట్టుకుపోయిన గిన్నెలు, ఇత్తడి గిన్నెలతో సహా ఉంటాయి, పగిలిపోయినవి ఉంటాయి. ఇంకొక సీక్రెట్ చెప్పరా, డైరీలు రాసుకొని జరిగిపోయిన విషయాలన్నీ, బాధలు కన్నీళ్లు అన్ని డైరీలో రాసుకొని పెట్టుకుంటాం కదా, అది నిరంతరం మీ మీద నెగిటివ్ ఇస్తుంది తల్లి. ఈ విశ్వం ఎప్పుడు ఫ్రెష్గా, ఆనందంగా, సంతోషంగా పువ్వులు ఫ్రెష్గా తెచ్చి పెట్టడంలో అదే. నీళ్లలో పువ్వులు పెట్టి ఆకర్షించడానికి ఉప్పు బాత్రూమ్లలో పెడతారు, ఎందుకంటే ఇల్లు ఉంది కదా, ఇల్లులో 4 వైపులా యూజ్ అండ్ త్రో బౌల్స్లో ఉప్పు పెడితే ఏ నెగిటివిటీ మీ ఇంట్లోకి రాదు. ప్రతి అమావాస్య అయిపోయిన తర్వాత తీసి పడేయడము, మళ్ళీ ఉప్పు 4 మూలల్లో మన ఇంట్లో పెట్టుకుంటే ఏ రోగక్రిములు మన ఇంట్లోకి రావు. చిన్న టెక్నిక్. అమ్మ మరి లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే కొంతమంది చూస్తుంటాం, అన్ని పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నామండి, అసలు ఏంటో అమ్మవారి దయ తలచట్లేదండి అంటూ ఉంటారు కదా. సో అసలు ఇంకా ఎలా లక్ష్మీదేవిని సంపాదించుకోవాలంటే? ఇంట్లో బాత్రూమ్ నుంచి నెగటివ్ స్మెల్ వస్తుంటే, ఇంట్లో బాత్రూమ్లు కదా నాన్న ఇప్పుడు, ఆ బాత్రూంలో కడగాలి ఎప్పుడు నీట్గా, ఆ స్మెల్ రాకూడదు. తర్వాత బాత్రూంలో ఒక అడవి లాంటి చెట్లు ఉంటాయి, నీళ్లు పోయకుండా ఉంటాయి చూడు, అలాంటి చెట్లు పెట్టాలి. వాటర్ లైక్ హోమ్ ప్లాంట్స్ ముండ్లతో ఉండే చెట్లు పెట్టాలి. ఇంట్లో పెట్టకూడదు అంటారు కదమ్మా. బాత్రూమ్ లో పెడితే అది నెగిటివ్ ని తీసుకుంటుంది, నీకు ఇంట్లోకి రాదు నెగిటివిటీ. ఓకే. ఇంటి ముందు ఎప్పుడు దీపం పెట్టుకొని ఉండాలి, ఇంట్లో చాంటింగ్ పెట్టుకొని ఉండాలి. ఇంట్లో ఏం చేసినా ఇంట్లో జరగట్లేదు అనుకో, ఓం నమో నారాయణనో, కృష్ణ కృష్ణనో, శివ శివానో చాంటింగ్ ఉంటాయి చూడు, చాంటింగ్ పెట్టుకోవాలి. తర్వాత కొన్ని ఇళ్లలో ఏవో నెగిటివిటీ ఎక్కువ వచ్చి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దీపం 24 hours ఆవు నెయ్యి దీపం పెడితే ఐశ్వర్యం. 24 hours దీపం వెలగాలి. మా ఇంట్లో 45 years నుంచి అక్కడ దీపం వెలుగుతుంది. కానీ నియమాలు చాలా కదమ్మా. అంత ఏం ఉండవమ్మా, మనం పెట్టుకున్నవే బాబు. పొద్దున ముట్టుకోకూడదు, సాయంత్రం ముట్టుకోకూడదు అని, అంటే ఆఫీస్ నుంచి వచ్చిన బట్టలతో ముట్టుకుంటారేమో, ముట్టుకోవద్దు అన్నారు. నెగిటివ్ మళ్ళీ దాంట్లో ఎందుకు, పాజిటివ్ ఎనర్జీ వచ్చే పూజా గది అని. పీరియడ్స్ వచ్చిన వాళ్ళు మీ తరపున నెగిటివ్ వేవ్స్ వస్తాయి బయట నుంచి. ఇంకొక సీక్రెట్ చెప్పనా, జుట్టు విరబోసుకుంటేనే నెగిటివిటీ నీకు వస్తుంది. జుట్టు ఎప్పుడైనా ముడి వేసుకొని ఉండాలి. ఆ జుట్టు నెగిటివిటీతో నీ ఇంట్లో అంతా జుట్టు విరబోసుకుని, ఇప్పుడు ఫ్యాషన్ కదా, జుట్టు విరబోసుకునే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉండదు, ఖర్చులు ఎక్కువ ఖర్చు అవుతాయి, నెగిటివిటీ ఇంట్లో ఎక్కువ ఉంటుంది. నీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే లక్ష్మి వస్తుంది అంటున్నాను. లక్ష్మి బంగారం అనేది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, దాని ఎక్కువ ఉన్న పద్ధతుల్లోనే మనం ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, ధర్మంగా మనం బ్రతకాలి, నీట్నెస్ పాటించాలి, శుభ్రత, నీ శరీరం శుభ్రంగా ఉండాలి, మాట శరీరంగా ఉండాలి, పద్ధతిగా నువ్వు జీవనాన్ని గడపాలి. ఇల్లీగల్ డబ్బుని నువ్వు సంపాదించుకోకూడదు, ఇల్లీగల్గా వచ్చినటువంటి డబ్బు మళ్ళీ నువ్వు దాన ధర్మాలే చేయాలి. అలాగ కొన్ని నియమాలు ఉన్నాయి విశ్వంలో, 12 నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ద్వారానే మన జీవనయానం గడుస్తుంది. భగవద్గీత కంటే గొప్ప గ్రంథాన్ని నేను రాశాను. ఈ 12 నియమాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని డబ్బు సంపాదించవచ్చు, ఆరోగ్యం చేసుకోవచ్చు, చదువులు చదువుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. విశ్వ నియమాలనే ఒక పుస్తకం రాశానమ్మా, తొందరలోనే రిలీజ్ చేసి మీకు అందరికీ ఇవ్వబోతున్నాను. చాలా సంతోషం అమ్మా, అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నమస్తే.